హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం ఈటీవీలో అయితే ఫ్యామిలీ స్టార్లో మదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ మదర్స్ని తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తున్నారు. సో ఇందులో ప్రత్యేకత సుధీర్ యాంకరింగ్ అనే చెప్పాలి. సో సుధీర్ యాంకరింగ్ విషయానికి వస్తే తనైతే పిల్లలతో పిల్లల్లాగా, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా, అలాగే మీడియం తన ఏజ్ వాళ్ళతో ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడాలో ఇవన్నీ తెలిసిన ఒకే ఒక వ్యక్తి సుధీర్ అనే చెప్పాలి. చాలా ఫ్రెండ్లీ నేచర్తో అందరినీ చక్కగా వాళ్ళ అంటే మదర్ అని కానివ్వండి, బావ అని పిలవడం కానివ్వండి, అంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఫీలింగ్ అనేది నిజంగా ఫ్యామిలీ స్టార్లో ఫ్యామిలీ ఫీలింగ్ని ఇచ్చే ఒకే ఒక వ్యక్తి సుధీర్ అనే చెప్పాలి. సూపర్ డూపర్ హిట్గా యాంకరింగ్ అయితే తనైతే చేస్తున్నాడు. అలాగే ఈరోజు వచ్చిన ప్రతి మదర్ని కూడా తన మదర్ లాగే ఫీల్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి, వాళ్ళతో డ్యాన్సెస్ చేపించడము, అలాగే వాళ్ళతో ఆటలు ఆడించడం కానీ ఇవన్నీ చేశాడు సుధీర్ అయితే. సో సుధీర్లో నిజంగానే ఎటువంటి అంటే తను గొప్ప లేకపోతే ఎవరు తక్కువ ఇట్లాంటి ఫీలింగ్స్ ఏమీ లేకుండా నిజంగా సుధీర్ ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానం, నడుచుకునే విధానం అయితే సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. సో మదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ మదర్స్తో అయితే వచ్చేస్తారు. రాకింగ్ రాకేష్ వాళ్ళ మదర్తో వచ్చేస్తాడు. అలాగే మన విశ్వ కూడా వాళ్ళ మదర్తో అయితే వచ్చేస్తాడు. లహరి వాళ్ళ మదర్తో, మానస్ వాళ్ళ మదర్తో, ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ మదర్స్తో అయితే వచ్చేస్తారు. సో వీళ్ళంతా చేసే డ్యాన్సెస్, వీళ్ళిచ్చే ఎంటర్టైన్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. విశ్వ వాళ్ళ మదర్ అయితే ఈ వారం డ్యాన్స్ వేస్తుంది. అసలు నాన్ స్టాప్గా డ్యాన్స్ అయితే వేస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళకి స్టేజ్ ఫేర్ లేకుండా చాలా హ్యాపీగా చేసే విధంగా సుధీర్ మాటల ద్వారా వాళ్ళైతే చక్కగా హ్యాపీగా ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే ఎంజాయ్ చేశారనే చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ అయితే మానస్ వాళ్ళ మదరు ఎంత యాక్టివ్గా ఉంటారో మనం చాలా ప్రోగ్రామ్స్లో చూసే ఉంటాము. వాళ్ళ మదర్ కూడా పంచుల మీద పంచెస్ వేస్తూ అసలు సుధీర్ మీద కూడా అసలు మానస్ ఎలా ఉండేవాడు చిన్నప్పుడు అంటే చిన్న డ్రాయర్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. అంటే ఇట్లాంటి చెప్తూ కామెడీగా ఆ యొక్క టైమింగ్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ ఎనర్జీతో అయితే మాట్లాడతారు. సో నెక్స్ట్ వచ్చేసి రాకేష్ వాళ్ళ అమ్మగారు కూడా ఆమె కూడా పంచెల మీద పంచెస్ సుధీర్ మీద వేయడం, కానీ దాన్ని ఎక్కడా కూడా తను స్పోర్టివ్గానే తీసుకుంటాడు. కానీ ఏ మాటను కూడా తను ఎప్పుడు సీరియస్గా తీసుకున్న విషయం ఎప్పుడు మనమైతే చూడలేదు. సో అలాగా ప్రతి ఒక్క మదర్ కూడా ఎన్ని మాటలు అన్నా కానీ అంటే ఫన్గానే అన్నా కానీ వాటిని ఎలా తీసుకోవాలో హ్యాపీగా తీసుకొని ప్రోగ్రామ్ని అయితే సూపర్ సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న ఒకే ఒక వ్యక్తి సుధీర్ అనే చెప్పాలి. నెక్స్ట్ అయితే వీళ్ళ ఆడిచ్చే గేమ్స్ కూడా చాలా ఫన్గా అయితే ఉన్నాయి ఈ వారం అంతా. సో ప్రతి ఒక్క మదర్ కూడా వాళ్ళ యొక్క సన్ని కానివ్వండి, వాళ్ళ యొక్క డాటర్స్ని కానీ ఎంత ప్రేమిస్తున్నారో, వీళ్ళు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నారో ఇదంతా చూసేదానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవనే చెప్పాలి. మీరు కూడా మీ యొక్క మదర్స్తో హ్యాపీగా సక్సెస్ఫుల్గా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ మదర్స్ డే అడ్వాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.